సినిమాల్లో విలన్స్ కూడా ఉంటారు. వాళ్ళు వెండి తెరపై మాత్రమే కనిపిస్తే హ్యాపీ. అలా కాదని వీళ్ళే నిజమైన విలన్స్ లా బయట కూడా మారితే సమాజానికే ప్రమాదం. ఇలాంటి వారు సొసైటీకే హానికరం అనే మాటలు వాడేస్తుంటారు చూసే జనం. ప్రస్తుతం కన్నడ టాప్ హీరోస్ లో ఒక్కడైన దర్శన్ విషయంలోనూ ఇదే వినిపిస్తోంది. వెండి తెరపై హీరోగా ఓ రేంజ్ లో రెచ్చిపోతాడు దర్శన్. మాస్ హీరోగా తిరుగులేని ఫ్యాన్ బేస్ కూడా ఉంది. శాండల్వుడ్ టాప్ 3 హీరోస్ లిస్ట్ లో కూడా ఉన్న దర్శన్ పై తాజాగా ఓ మర్డర్ కేసు పడింది. అఫ్ కోర్స్ ప్రస్తుతం ఇది ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది. ఆ హత్యలో దర్శన్ పాత్ర కూడా ఉంది అనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారం ఓ కన్నడ నటితో ముడిపడి ఉండటమే ఇప్పుడు హైలైట్ గా మారింది. ఈ నటి కోణం నుంచి చూస్తే ఓ మలయాళ థ్రిల్లర్ స్టోరీ చూసినంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, దర్శన్ కు కన్నడ ఇండస్ట్రీలోనే ఉన్న పవిత్ర గౌడ అనే నటికి మధ్య సహజీవన సంబంధం ఉంది అంటారు. ఈమె కారణంగానే దర్శన్ ఫ్యామిలీలో కూడా అనేక గొడవలు జరుగుతున్నాయి. ఆమెకు పెళ్లైంది, ఓ పాప కూడా ఉంది. బట్ దర్శన్ కోసం భర్తను వదిలేసింది అంటారు. ఈ అక్రమ సంబంధాన్ని సక్రమంగా సాగిస్తున్న వీరి మధ్యకు ఒక అభిమాని వచ్చాడు. అతగాడి పేరు రేణుకా స్వామి. పేరులో లేడీ ఉన్నా తీరులో కేడీ కూడా ఉన్నాడన్న విషయం వీరికి లేట్ గా అర్థమైంది. ఇక ఈ రేణుకా స్వామి దర్శన్ వీర అభిమానిగా కన్నడ నాట చాలా మందికి తెలుసు. అతని సినిమాలు రిలీజ్ అయితే నానా హంగామా చేస్తుంటాడు. ఈ కారణంగానే దర్శన్ కు బాగా దగ్గరయ్యాడు. మొత్తంగా దర్శన్ అభిమాని కాబట్టి సదరు పవిత్ర గౌడ కూడా అతన్ని అభిమానించింది. ఇతనితో కూడా కాస్త సన్నిహితంగా ఉండటం స్టార్ట్ చేసిందట. ఇది అడ్వాంటేజ్ గా తీసుకున్న రేణుకా స్వామి ఆమెకు పర్సనల్ గా కొన్ని అసభ్యకరమైన వీడియోలు పంపించడం, బూతు చాటులు చేస్తుండటం మొదలు పెట్టాడట. వీటిపై ఆమె రియాక్షన్ ఏంటో కానీ ఈ రేణుకా స్వామి ఇలాంటివి చేస్తున్నాడన్న మ్యాటర్ హీరో వరకు వెళ్ళింది. అంతే, సినిమాలో విలన్స్ రేంజ్ లో మనోడు వాడిని తీసుకురండి అన్నాడట. హీరో అనుచరులు వెళ్లి రేణుకను హీరో ముందు ప్రవేశపెట్టారు. కట్ చేస్తే తర్వాత అతను మర్డర్ అయ్యాడు. ఇదే ఇప్పుడు దర్శన్ మెడకు చుట్టుకుంది. పైగా చంపేసి ఒక డ్రైనేజ్ లో పడేశారట శవాన్ని. లోకల్ వాళ్ళు చూసి పోలీసులకు చెబితే వాళ్ళు శవాన్ని పోస్ట్ మార్టం పంపించారు. అప్పుడే మర్డర్ అని తెలిసిందట. ఇక ఈ వ్యవహారంలో దర్శన్ ఖచ్చితంగా పాల్గొన్నాడు అన్న సమాచారంతోనే అరెస్టు చేసి బెంగళూరులో విచారిస్తున్నారు. విశేషం ఏంటంటే, ఈ హీరో గారి నిర్వాకాలు ఇదొక్కటే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. 2011లోనే అతని భార్య అతనిపై గృహహింస కేసు పెట్టింది. అప్పుడు అరెస్ట్ అయ్యి ఏకంగా 14 రోజులు జైలులో కూడా ఉన్నాడు. అప్పుడు ఇతనికి బాగా సపోర్ట్ చేసే సీనియర్ హీరో రెబల్ స్టార్ అంబరీష్ అండగా నిలిచారు. ఇక 2016లో మళ్లీ అతని భార్యే తనతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నాడు అనే కారణంతో పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు రిజిస్టర్ అయ్యింది. సరే, ఇవి ఇంటి గొడవలు అనుకున్నా తర్వాత కూడా 2021లో మైసూరులోని ఓ హోటల్లో వెయిటర్ తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ టైంలో ఇది పెద్ద ఇష్యూ అయింది. 2022లో కన్నడ ప్రొడ్యూసర్ భరత్ ను బెదిరించాడట దర్శన్. అతను దర్శన్ వల్ల ప్రాణహాని ఉందని పోలీస్ కంప్లైంట్ చేశాడు. 2023లో తన ఫామ్ హౌస్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆబ్జెక్షన్ ఉన్న కొన్ని బర్డ్స్ ను తన ఇంట్లో ఇల్లీగల్ గా దాచుకున్నాడని కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు రేణుకా స్వామి మర్డర్ కేసుపై అరెస్ట్ అయ్యాడు. మరీ కేసు నుంచి కూడా బయటపడతాడా, లేక తను బాగా అభిమానించే అంబరీష్ లేకపోయినా అంతే ప్రేమ చూపిస్తున్న ప్రస్తుత బీజేపీ ఎంపీ సుమలత సాయంతో బయటపడతాడా అనేది చూడాలి.